అందరూ గుండెల్లో ఉండేవాడు, అంతటా ఉండేవాడు, అన్ని వెరిగినవాడు, అన్ని ఉండవాడు కూడా, అన్నిటిని కలిగినవాడు, లేకుండా ఏదుండా లేకుండా ఎవరుండాలి? ఎవరుండాలరా? దేవుడు ఉండాలి. మనకు కావాల్సింది సందర్భాన్ని బట్టి చెప్పాల్సి వస్తుంది. దయచేసి మనుషులు కాదు, కరెంటు కాదు, యూట్యూబ్ కాదు, మరొకటి ఏది కాదు, ఉండే కాబట్టి మనం ఉపయోగించుకుంటున్నాం. నాన్న కరెంట్ స్టూల్ కాదు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఉండే గనక మనం ఏం చేస్తున్నామమ్మా? ఏం చేస్తారా? ఉపయోగించుకుంటారు. మీకు ఇంకొక మంచి మాట చెప్పాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రభుకు స్తోత్రము కలుగును గాక. అందరూ చేతులు ఎత్తట్లే, ఇంకా అటు ఇటు చూసేవాళ్ళు, ఇటు ఇటు మాట్లాడుకునేవాళ్ళు. నాకు అదేనండి నచ్చంది. మనిషిని చూస్తే నాకు రోషం వస్తుంది. ఎక్కడ రోషం వస్తుందంటే దేవుని సన్నిధిలో. దేనికి వచ్చావు? ఎందుకు వచ్చావు? అమ్మా, ఇది ఎందుకు వచ్చావురా? మనం దేనికి వచ్చాము చెప్పండి అమ్మా? మాట్లాడండి రా. ప్రార్థనకు వచ్చేటప్పుడు ప్రార్థన విధానంలోనే ఉండాలి. ప్రార్థనకు వచ్చేటప్పుడు ప్రార్థన తలంపులతోటే ఉండాలి. ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రార్థన ధూపం వేస్తూనే ఉండాలి. అది క్రైస్తవుడికుండా సిద్ధాంతం. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మరొకసారి నన్ను ప్రేమతో ఆహ్వానించిన యజమానుడు గోపాలరావు గారికి, పద్మకుమారి గారికి, వారి కుటుంబానికి, చేరుచిన మీ అందరికీ సంఘపక్షమన కుటుంబ పరంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మళ్ళీ ఎంతగానో కంటికి రెప్పలాగా నిజంగా కాపాడుతూ తీసుకుని వచ్చినందుకు యేసయ్యకి మహిమ కలుగునగాక. రోమీలకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వాక్యం ఒక్కసారి చూడండి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, సమాధానకర్త అయిన దేవుడు దేవునికి స్తుతి కలుగునగాక. దేనండి చితక దొక్కవలసింది? సాతానుని శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితక తొక్కటం అంటే ఎలా చెప్పండి ఒకసారి? చేతితో చూపిస్తారా? నోటితో చూపిస్తారా? కాలుతో అని చూపిస్తారా? మెలకు కోసం ఉండటం కోసం చెబుతున్నా. చితక తొక్కటం అంటే ఏంటి? పదే పదే తొక్కటం. తర్వాత ఆ సూచనలు కూడా కనిపిస్తుంటాయి. కాలు కింద వేసేట నలిపేస్తుంటారు కాదండి. దేనినండి మీ కాళ్ళ కింద శీఘ్రముగా దాన్ని తొక్కమన్నదంటే చీమను కాదు, దోమలు కాదు, రాళ్ళను కాదు. దేనండి? సాతానుని శీఘ్రముగా మీ కాళ్ళ కింద దాన్ని ఏం చేయాలంట? చితక దొక్కటం. దేవునికి స్తుతి కలుగునగాక. అంటే ఇక కొన ఊపిరి లేకుండా కొట్టేవాడు ఎక్కడ కొట్టాలంటే దాన్ని చెప్పండి. దాని యొక్క శిరస్సు మీద కొట్టితే, దాని యొక్క శిరస్సు మీద మీ మడెము, మీ కాలు మోపి నలిపి వేయాలంట. ఎలా అంటే శీఘ్రముగా అన్నాడు. ఇక్కడ మీకు చెప్పాలి. దేవునికి స్తుతి కలుగునగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినాలి దయచేసి. అందరూ కూడా నా వైపే చూస్తుండండి. వాక్యం వైపు మీ మనసు పెట్టండి. వాక్యము మీ యొక్క హృదయములకు వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేయండి. శీఘ్రముగా అంటే అదేదో వాడు దొరుకుతాడు మన కాళ్ళ కిందకు వస్తాడని కాదు. ఈ రాత్రి ఒక సూత్రం చెబుతున్నాను. ప్రార్థన అనే యొక్క శక్తి చేతనే వాడిని శీఘ్రముగా శతకు దొక్కుదువుగాక. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం. ప్రార్థన ఆయుధముతో వాడిని ఎలా కొట్టాలంటే, కర్ర తీసుకొని పాముని ఎలా కొడతారో మనము మన కొట్టే ఆయుధం ఏదంటే చెప్పండి, ప్రార్థన ఆయుధముతో మనం దాన్ని ఏం చేయాలంటే కొట్టటం, మళ్ళీ దాన్ని చితక బాదాలి.
చితక తొక్కాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఎలా ఎలా అలా అంటే ప్రార్థన అని చెప్పాను. దానితో పాటుగా ఉపవాసం ఉండి అలా ప్రార్థన చేస్తే, ఉపవాసానికి తోడు కన్నీళ్ళు ప్రార్థన అంటే అందరూ చేస్తారండి. ప్రార్థనకుండే పేర్లు చాలా ఉండయి. కన్నీటి ప్రార్థన చెప్పాలి, రోదన చేస్తే ప్రార్థన, ప్రలాపించు ప్రార్థన, అదే మోకాళ్ళ ప్రార్థన, ఆ తర్వాత ఒంటరి ప్రార్థన నెంబర్ 1. ఇంకా చెప్పాలి, ఏకాంతముగా కలిసి చేసే ప్రార్థన. ఇంకా చెప్పరేమండి, ప్రార్థన అన్నారుగా, మరి ప్రార్థన అన్న వాళ్ళు ఎన్ని చేస్తేగా మనకు గుర్తొచ్చి చెప్పటానికి. సంఘ ప్రార్థన చెప్పాలి, చెప్పేదాన్ని చెప్పండి. ఇంకా కొత్తగా చెప్పాలి, లోబడుతూ తగ్గించుకుంటూ ఆత్మీయత కలిగి చెప్పాలి, వీధి సువార్తలు చేసే ప్రార్థన. ఇంకా చెప్పండి దయచేసి. ప్రార్థనలు చాలా ఉండయండి. చేశారు ప్రార్థన. ఒక ఆయన ప్రార్థన చేస్తే మరణాన్ని జయించాడు. ఒక ఆయన ప్రార్థన చేస్తే సింహాల నోర్లుని మూపించాడు. ఒక ఆయన ప్రార్థన చేస్తే అగ్నిగుండం ఆరిపోయింది. ఏమండి, ఒకరు ప్రార్థన చేస్తే రోమా సామ్రాజ్యాన్ని తారుమీరు చేశారు. దేవునికి స్తుతి కలుగును గాక. బబులోనులో ఉన్న రాజులని హృదయాలని తెరచేటట్టుగా చేసింది ప్రార్థన. ఎస్తేరు మొర్దెకాయిని మనం చూస్తే అక్కడ గొప్ప కార్యాలు జరిగించడం చూస్తాం. ఇంకా మనము చూస్తే యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగమంటే ఆగిన ప్రార్థన. గట్టిగా సపోర్ట్ కొట్టండి అక్క. ఎవరి బిడ్డలరా అమ్మ, ఎట్ట దొక్కాలంట. అసలు మనకు చితక దొక్కటం తెలియదు, లేవటం తెలియదు, ప్రార్థన చేయటం తెలియదు. కానీ ప్రార్థనకు రావటం మాత్రం బాగా తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే, సాతానుగాడు చాలా తెలివిగా పనిచేస్తాడు. ఇదిగో, దేవునితో సామాన్యుడండి సాతాను కూడా, తక్కువోడేం కాదు. ఎవరితో యుద్ధం చేశాడో తెలుసా? ఎప్పుడు అన్నారు కదా మీరే అమ్మ, ఎప్పుడురా? 40 రాత్రులు 40 పగుళ్ళు యేసు ప్రభు ఉపవాస దినాల ముగింపుకొచ్చాడు. అప్పుడు అంటాడు వాడు వచ్చి, ఎందుకయ్యా నువ్వు ఇన్ని కన్నీళ్లు గారుస్తున్నావు? ఏయ్, జాగ్రత్తగా నాలే. ఎందుకయ్యా ఇంత తాపాత్రపడుతున్నావు? ఎందుకయ్యా ఇంత నువ్వు రోదన చేస్తున్నావు? ఒక్కసారి నువ్వు నాకు దండం పెట్టు, ఒక్కసారి నాకు నమస్కారం చెయ్యి, ఈ దేశాన్ని రాజ్యాన్ని నీకు వాందైనట్టుగా. ఎవరు అన్నారు ఈ మాట? ఎవరన్నారా? ఎవరి దగ్గరికి? సేవకుడి దగ్గరికి వచ్చా? సంఘ పెద్దల దగ్గరకు వచ్చా? చెప్పాలి మీరు. దేవుని దగ్గరకు వచ్చాడంటే వానికి కూడా గుండెకాయ పెద్దదే కదా, వాని కూడా తరలో బుర్రుందా, మెదడుందా? వినండి, చాలా జాగ్రత్తగా వినండి దయచేసి. ఎలాంటి సవాలు విసిరాడో తెలుసండి సాతానుగాడు? ఎలాంటి సవాలు విసిరాడో తెలుసండి? 40 డేస్లో ఉన్న మనం దయచేసి సాతానుగాడు రాడని అనుకోబాకండి, శోధనలు రావని అనుకోబాకండి, ఇరుకులు ఇబ్బందులు రావని అనుకోబాకండి. వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే, ఎలుతూరు దగ్గరికి ఇప్పుడు పురుగులు తిరుగుతున్నాయి చూడండి. దాన్ని ఆపేస్తే అక్కడ పురుగులు కూడా రావు, వచ్చి మన మొహం వినబడతాయి. ఎలుతూరు దగ్గరికే పురుగులు వస్తాయి. కాసే చెట్టుకు రాళ్ళేస్తారు, ఫలించేవాని మీదే రాళ్ళు పడతాయి. సపోర్ట్ కొట్టవచ్చు కదమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఏమండి 40 పగుళ్ళు 40 రాత్రులు దేవునిలో ఆత్మీయత కలిగి యేసు ప్రభు కూడా 45 రోజులు ఉపవాసం ఉంటే, ఆ కొండ ఎక్కి దాని మీద నుంచి నువ్వు దూకు, ఈ రాజ్యాన్ని నీకు ఇస్తాడు. మత్తయి సువార్తలో చూస్తాం మనం ఆ మాటని. అమ్మా చదవండి,
ఆ, ఎక్కడికి తీసుకెళ్ళాడంటండి? అమ్మమ్మమ్మమ్మ, ఎన్నండిరా దయచేసి 40 రాత్రులు మిమ్మల్ని దేవుడు సువర్ణంగా మారుస్తున్నాడు. దేని చేత? వాక్యం అనే ఉత్తక స్థానం ఇది. దేవునికి స్తుతి కలుగును గాక. ఎత్తైన కొండ మీదికి తీసుకెళ్ళి బా ఈ లోక రాజ్యాలు ఆదేదో స్థాపించినట్టు, దాని సొమ్మైనట్టు, వాను సొమ్మైనట్టు, అమ్మ ఇంద్ర దయచేసి మంచిగా చెప్పిన, అమ్మ ప్రేమతో చెప్పిన, అమ్మ గద్దించి చెప్పిన, దయచేసి దయచేసి ఒక్కసారి మీ పక్కమటోళ్ళు గడ్డం కింద చేసి దయచేసి నాకై ఒక్కసారి గడ్డం కింద చేసి, మరి తప్పదు, ఏం చేద్దాం మరిగా. ఇక మీరు అట్ట ఎంత చెప్పినా ఉన్నాయి, ఇంత బ్రతిమలాడి చెప్పానంటే తర్వాత ఏదో ఉంది మీకు. ఇక గుర్తుపెట్టుకోండి, దయచేసి దేవుడు కూడా అంటాడు, దయచేసి నా వైపు చూడండి అంటాడు. బా వాక్యం ఒకసారి చెప్పానండి, దయచేసి నా మాటలు మీరు వినండి అని అంటాడు. అందుకని నేను కూడా సేవకుడిని, దయచేసి దయచేసి మిమ్మల్ని నేను గడ్డం కింద చేసి బ్రతిములాడుకొని చెప్పుకుంటున్నా. మీ పిల్లలకి భోజనం పెట్టేటప్పుడు పగొస్తే కొంచెం మాట, దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, నా వైపు వాక్యం వైపే, అంటే నా వైపు అంటే దేవుని వైపు, వాక్యం వైపు ఉండటం కోసము నేను ఇంత శ్రద్ధగా మీతో మాట్లాడుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సకల రాజ్యాలు అన్నాడు, చదవండి అక్కడి నుంచి. ఈ లోక రాజ్యములన్నిటినీ చదవండి, కొంచెం చదవండి. నువ్వు సాగిలపడి ఎవరికి నమస్కారం చేయాలండి? ఏమన్నాడు తెలుసు? ఎవరి మాట అన్నది? అపవాది వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నువ్వు నాకు నమస్కారం చేయి, నీకు ఈ దేశాన్ని ఇస్తా. బా ఎంత గొప్పోడునా సాతానుగాడు. అర్థమైందమ్మా? దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నాకు నమస్కారం చేయి, వీటన్నిటిని సకల రాజ్యాలు, దేశాలు, ఈ నగరము, ఈ కనిపించే సృష్టిలో కలిగినది ఏదైనా ఉందంటే నీకు నేను ఇచ్చేస్తా. అద్దోడు బట్టి సొంతోని పట్టుకొని గల్లబెట్టి అడిగినట్టుంది ఇదంతా. ఇల్లు నాది, ఏదో ఉండమని 4 రోజులు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అవును, ఆ సాతానుగాడు వాడు సొంతవాడు కాదు కదండి. ఒక మాటతో చెప్పాలంటే వాడు అపవాది, దుష్టుడు. సాతానుగాడు అంటున్న మాట, వాడు ఎలాంటి వాడంటే వాడు కూడా బలవంతుడే, బలవంతుడే, సామాన్యుడు కాదు, సామాన్యుడు కాదు అపవాది. ఎవరిని మింగుదునని గద్దించు. అమ్మ బాబోయ్, మీరు అనుకుంటారు అంత తేలిక కింద మన కాలు కిందకు వస్తాడా వాడు? చితక దొక్కటం అంటే మామూలుగానేనా? దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చదవండి అక్కడి నుంచి. యేసు వానితో, వాడి పేరు సాతానా, వాని పేరేంటి? అప్పుడప్పుడు ఒరే సాతానా, ఒరే పిశాసి, ఒరే సోమరోడా, ఒరే తిండిపోతూ, ఇవన్నీ సాతానికి సంబంధం ఇచ్చిన మాటలే. ఓ బంగారమా, ఓ నా యొక్క ఇండి, ఇంకా నా బిడ్డ, నా దాసుడా, నా కుమారుడా, నా ప్రియమైన బిడ్డ అని మంచిగా పలికే మాటలు దేవుని మాటలు. కానీ అప్పుడప్పుడు సాతానుగాడు కూడా మన మధ్యలోనే ఉంటాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వ్యవసాయంకి ఇత్తులు, అదే పొలంలో ఏంటి అండి, ఆ విత్తనాలు వేయటానికి దానికి ముందు అచ్చుదోలుతున్న రైతు అంటాడు, దీన్ని గూడెం దోల, దీన్ని గత్తరమింగ. అయ్య బాబోయ్, దేవునికి స్తుతి కలుగును గాక. ఏం దోలాలా? ఈ మాటలు అనొచ్చండి. సజీవురాలు గుండి ఎద్దును పట్టుకునండి, దీనికి చీడదలగా, చీడ. దేవునికి స్తుతి కలుగును గాక. మళ్ళా అది కష్టపడితేనే ఇతని కడుపు నిండా భోజనం దొరికేది కదండి. కొంతమంది తెలివిగా ఏం చేస్తారు, నా ఎద్దు బంగారంగానని అల్లిస్తుంటారండి. ఓయ్ నా ఎద్దు బంగారంగానంట. ఒక కులం ఎట తిడుతుంటారు, ఒక కులమో అలా తిడుతుంటారు.
కొంతమంది తిడితండి, నీ కడుపు ఉడకగర్రా, నీ కడుపు ఉడకగర్రా అంటారు. కొంతమంది నీ కడుపు కాలిపోవును గర్రా. కాలిపోవునంటే బాగుంటుందా, ఉడుకుగారంటే బాగుంటుందా? చెప్పండి ఒకసారి. ఆ? దేవునికి స్తోత్రం కలుగును గాక. తిట్లు చూడండి ఎంత బాగుండయో, చాలా రకాలుగా ఉంటాయి. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాట, ఈ రాత్రి ప్రభువు మాట్లాడే మాట ఏంటంటే, చూడండి, సాతాను కనుకనున్న బలము చాలా శక్తిది. అందుకనే మనము తెలివిగా వాన్ని గద్దించాలి, తెలివిగా వాన్ని ఓడించాలి. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకని మనము శీఘ్రముగా వాన్ని మన కాళ్ళ కింద ఎలా చేయాలండి? చితక తొక్కబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని అంటాడు కదా, అయ్యా వీటన్నిటిని మేము చేయాలంటే నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప నాకు కావాలయ్యా అంటుంటాడు. ఇంకా అంటాడండి, అందుకనే 40 దినాలు యేసు ప్రభు మంచి ప్రార్థన జీవితము తండ్రి చిత్తానుసారంగా నడుస్తున్నప్పుడు కూడా అపవాది మరి అంతగా శోధించినట్టుగా మనం చూస్తున్నాము. ఈ 40 దినాలు ప్రార్థనలకు వచ్చే బిడ్డలారా, మిమ్మల్ని కూడా అపవాది ఏం చేస్తాడంటే శోధిస్తాడు. చెప్పండి, ఏం చేస్తారా? శోధిస్తాడు. వాడు ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు మన మధ్యలో సంచరిస్తుంటాడు. వానికి చోటు ఇవ్వబాకండి, వానికి స్థలము ఇవ్వబాకండి, వానికి యొక్క అవకాశము దొరకనివ్వబాకండి. ఎందుకో తెలుసా? అలాంటి జరుగుతుంటాయి కాబట్టి ప్రభు ఈ రాత్రి మన అందరితో ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధ గ్రంథముల నుంచి ఇంకా మనము చదివితే లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనం చదివితే, లూకాసు వార్త 1:30, 1వ అధ్యాయము, ఈ శుభవచనము ఏమిటో ఇది ఆలోచించుకొనుచున్నగా దూత, మరియా భయపడకము. ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. ఈ రాత్రి నేను చెప్పే మాట, అక్కడ దేవుడు వాక్యము మరియాను గురించి చెప్పిన మాట ఆ విధంగా ఉంటే, ఈ రాత్రి సంఘాన్ని గురించి, ఈ కుటుంబాన్ని గురించి నేను చెప్పే మాట, కుమారి, కుమారుడా భయపడకము, దేవుని రక్షణ నిన్ను ఆనుకునుగాక, దేవుని ఆత్మ నీ మీద ఉండునుగాక, దేవుని యొక్క శక్తిని పొందుకుందువుగాక. అక్కడ మరియాతో ఏం చేశాడంటే, మరియా భయపడకము, నువ్వు కృప పొందుకుందువు. నేనంటాను, నీకు రక్షణ కలిగినది, దేవుని కృప పొందుకున్నావు నువ్వు. భయపడకము, భయపడకము. ఈ లోకములో ఉన్న వాటి కోసం నువ్వు భయపడవద్దు. ఎందుకో తెలుసా? నా కృప నీకు చాలును. దేవునికి స్తుతి కలుగునగాక. అందుకని దేవుని కృప మనకు కావాలి, దేవుని వలన కలిగే బలము మనకు కావాలి. కొంతమంది దేవుని కృప పొందుకునే వాళ్ళు ఉంటారు, దేవుని వల్ల కలిగిన బలము పొందుకునే వాళ్ళు ఉంటారు, దేవుని వలన కలిగిన అభిషేకాన్ని పొందుకునే వాళ్ళు ఉంటారు, దేవుని వల్ల వచ్చే మహిమను పొందుకునే వాళ్ళు ఉంటారు, దేవుని నుంచి వచ్చే మాటలను నెరవేర్చే వాళ్ళు ఉంటారు. లోక సంబంధములు కాకోకుండా దైవ సంబంధులుగా ఉండి ప్రభుని ఆరాధించే దేవుని బిడ్డలుగా ఉంటారు. చేతులెత్తి ప్రభుకు స్తోత్రాలు చెప్పుదాం. కృప పొందుకుందువుగాక. ఈ రాత్రి దేవుని శక్తిని పొందుకుందువుగాక. ఈ శుభవచనం అన్నాడు, ఈ శుభమాట. అక్కడున్న మాట, ప్రారంభముల మాట ఏమనంటే ఈ శుభవచనము, ఇది మంచి వచనము, మంచి వార్త, శుభవార్త, సువార్త, మంచి వాసన. ఇది ఏ వాసన? ఇది ఏ వాసన? సువాసన, సువాసన, సువార్త, సువార్త. అందుకని ఆమోదిమంతులో, అంతేనా? దేవునికి స్తుతి. ఆ ఇల్లంతా ఏమంటండి? సువాసన, సువాసన, సువాసన. ఇల్లంతా, ఇల్లంతా, ఇల్లంతా సువాసన, సువాసన, సువాసన. యేసు ఉంటే యేసు వాసన వస్తుందండి. మల్లెపూలోడు మల్లెపూలు అమ్మినప్పుడు మల్లెపూల వాసన వస్తాయి. చేపలు అమ్మేవాడు చేపల దగ్గర, అదే చేపలు అమ్మినోడు చేపలోడు దగ్గర ఏమొస్తుంది? అదే నీ సువాసన వస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. అదే కళ్ళు తాగినోడు, సారా తాగినోడు కాడ ఏం వాసన వస్తుంది? పటికి బెల్లం వాసన వస్తుందా? చెప్పండి అమ్మ, ఏ వాసన వస్తుందిరా?
సారా వాసన వస్తుంది. వాడు ఎందులో ఉన్నాడంటే దాంట్లో ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు నిజంగా మంచి వాసన, శుభవచనము. ఈ శుభవచనము దేవునికి స్తుతి కలుగునగాక. చేతులెత్తి చెప్పండి అమ్మా, గట్టిగా సపోర్టు కొట్టేసే నామాన్ని మయం పరుతుమగాక. మనం ఏం చేస్తే అదే మనకి ప్రారంభమవుతుందని ప్రభు పేట తెలియజేస్తున్నా. దేవుని వలన నువ్వు కృప పొందుతువుగా కంటాడు. అక్కడ చూడండి, దేవుని వలన కృప పొందుతివి. దేని వల్ల చెప్పండి? దేవుని వలన నువ్వు కృప పొందుతివి. దేని వల్ల నువ్వు శక్తిని పొందుకున్నావు? దేని వల్ల నువ్వు బాగుపడ్డావు? ఎవరి వల్ల దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఆశీర్వదించబడ్డావు? దేవుని వల్లనే నేను దీవించబడ్డా. చెప్పాలి, దేవుని వలనే నేను దీవించబడ్డా, దేవుని వలనే నేను రక్షించబడిన, దేవుని వలనే నేను బలము పొందుకున్నా, దేవుని వలనే నేను ఈ స్థాయిలో ఉండా, దేవుని వలనే నేను ఆశీర్వదించబడినా. అక్కడ మరియాతో చెప్పిన మాట, మరియా భయపడకము, నువ్వు దేవుని వల్ల కృప పొందుతివి. ఏం పొందుకుందండి మరియా? కృప పొందుకుంది. దేవునికి స్తుతి కలుగునగాక. అందుకని నీ కృప నాకు చాలును యేసయ్యా, నీ కృప లేక నేను బ్రతుకలేనయ్యా, నీ కృప నాకు చాలును యేసయ్యా, నీ కృప లేక నేను బ్రతుకలేనయ్యా. రాజా 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 రాజా, దేవా 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 యేసు దేవా. పాడుదాం, రాజా రాజా యేసు రాజా, దేవా 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 యేసు దేవా, నీ కృప నాకు చాలును యేసయ్యా, నీ కృప లేక నేను బ్రతుకలేనయ్యా. ఏమి లేకపోతే బ్రతకలేమండి? కృప లేకపోతే, దేవుని దయ లేకపోతే, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కృప, ఐశ్వర్యము ప్రతి మనిషికి ఇస్తుంది బిడ్డ. ఈ రాత్రి దేవుని వలన నువ్వేం పొందుకోవాలంటే కృప పొందుకోవాలి, దీవెన పొందుకోవాలి, ఆశీర్వాదం పొందుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చినోడు ఎవడ చెడిపోలేదండి. చెడిపోయిన వాడు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత బాగుపడ్డోళ్ళని చూసామండి. ప్రభునందు దేవుని పిల్లలారా, సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వల్ల నువ్వు ఏం పొందుకుంటావంటే కృప పొందుకుందువుగాక, కృప పొందుకుందువుగాక, కృప పొందుకుందువుగాక, దీవెన పొందుకుందువుగాక, ఆశీర్వాదము పొందుకుందువుగాక, అభివృద్ధి పొందుదువుగాక, విస్తరించబడుదువుగాక, విశాలపరచబడునుగాక, నీ సరిహద్దుల్లో సంతోషముండునుగాక, నీ హృదయములో నెమ్మది ఉండునుగాక, నీ చేతి పనిని దేవుడు దీవించునుగాక, నీ గర్భఫలాన్ని దేవుడు దీవించునుగాక, నీ గొర్రె మేక మందలను దేవుడు దీవించునుగాక, నీ లేగదోడలను దేవుడు దీవించునుగాక, నీ దుక్కుటెడ్లను దేవుడు దీవించునుగాక, నీ గంపను దేవుడు దీవించునుగాక, నీ పిండి బిస్కే తొట్టిని దేవుడు దీవించునుగాక. దేవుడు నిన్ను గర్భఫలము, భూఫలము విస్తారంగా ఆశీర్వదించునుగాక. నీ సంతానాన్ని నేను విసికెరేని వల్లే చేస్తున్నాను అంటాడండి. చూశారండి? అవును కదండి, దేవుడు ఎన్ని విధాలుగా మనకు ఆశీర్వాదాలు ఇస్తున్నాడండి. అవును, దేవుని వల్ల నువ్వు బలము పొందుకుందువు గాకని ప్రభు పేరిట తెలియజేస్తున్నా. ఇంకా కృపను గురించి కొరింథీయులు అంటాడు కదా, మరి 12:2 వచనం అనుకుంటా, ఒకసారి చూస్తే నా కృప నీకు చాలునంటాడు, నా కృప నీకు చాలునంటాడు. అందుకు నా కృప నీకు చాలును చాలును చాలును. అవునండి, దేవుని కృప మనకు చాలినంత ఇస్తున్నాడండి. కానీ మనకు తృప్తి లేకుండా నడుస్తున్నాం. కానీ ఈ పూటకి ఆ పూటే పరిశుద్ధాత్మ దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తూ, మంచి ఆలోచన ఇస్తూ, ఏమండి పిల్లలకు పెద్దలకు కావలసిన వాతావరణము, ఏమండి అందరి మీద యేసయ్య కృప విస్తరిస్తూ సమృద్ధిగా దేవుడు నడిపిస్తున్నాడు.
సమృద్ధిగా కాదండి, సంతోషంగా దేవుని సన్నిధిలో ఉండటానికి ఆయన మన మీద కృప చూపినాడు. అందుకనే ప్రభు అంటున్న మాట, నా కృప నీకు చాలు. కృప కోసం రండి. ఏవండి, దేవుని మహిమ కోసం రండి. ఆస్తుల కోసం రాబాకండి, అంతస్తుల కోసం కోరుకోబాకండి. ఆయన దయ ఉంటే చాలు తల్లి, ఆయన కృప ఉంటే చాలు బిడ్డ, ఆయన నీడ ఉంటే చాలు బిడ్డ. అమ్మా, ఏమండి, అరుసు పిల్ల కాకులకి ఆహారం పెట్టిన దేవుడు నిన్ను పోషించడండి? పోషిస్తాడు కదా, పోషించడమ్మా. దేవునికి స్తుతి కలుగునుగాక. ఏవండి, ఒక పక్షులకి, ఒక జంతువులకి, ఏవండి, ఒక నోరు లేని యొక్క మూగ జీవులకి మంచి భోజనం పెడుతున్నాడే, మరి నువ్వు నోరున్న బిడ్డవి. ఏవండి, మనల్ని దేవుడు శ్రేష్ఠులుగా చేశాడంట. దేవదూతల కంటే మనల్ని కొంచెమే తక్కువ చేశాడంట. దేవదూతలకున్న అర్హత దేవుడు మానవ జాతికి ఇచ్చాడండి. ఎందుకో తెలుసా? యేసయ్య కృప అంతగా ఉంది కాబట్టి, యేసయ్య కృప మన మీద అంత హెచ్చుగా ఉంది. దేవునికి స్తుతి కలుగునగాక, దేవునికి మహిమ కలుగునగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయమందు ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, దేవుడు తన కృపచేతనే నడిపించటం కాదండి, తన దేవుడు ఇంక ఎన్నో మేలులు మన పట్ల జరిగిస్తున్నాడు. కీర్తనల గ్రంథము 125 అధ్యాయము 2వ వచనం ఒక్కసారి చదవండి. 125 అధ్యాయము. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఏది మొదలుకోనండి, ఇది మొదలుకొని, గట్టిగా సపట్టు కొట్టేసైనా మహిమయం పర్ధుముగాక, నిత్యము తన ప్రజల చుట్టూ ఉండునగాక. తన ప్రజలు ఎవరో? దేవుని ప్రజలమేనా మనము? లోక సంబంధమైన ప్రజలమా మనము? తన ప్రజల చుట్టూ తనక దీవెన ఉంటుందని. ఏవండి, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని, ఈ గడియ కాదండి, ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆనుకున్నావో దేవుని కృప పొందుకున్న దానివి. ఏ రోజైతే క్రీస్తునని నువ్వు నమ్మి యేసునందు విశ్వాసం ఉంచావో ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు తన ప్రజల చుట్టూ ఆయన కాపుదల ఉన్నది. ఇంటికి పారి ఎలాగైతే రక్షణగా ఉందో, మన అందరికీ యేసయ్య రక్తము ఒక రక్షణగా ఇచ్చేశాడండి. దేవునికి స్తుతి కలుగునుగాక. మనందరికీ ఒక రక్షణ ఏంటంటే దేవుడిచ్చిన సర్వాంగ కవచం. దేవునికి స్తుతి కలుగునుగాక. అవును, ఆయన యొక్క రక్తపు కోటలు మన చుట్టూ కంచె వేయబడును గాక. ఆయన రక్తపు కోటలు కంచె వేయబడును గాక. అవునండి, ఆ కంచె కూడా తీసుకుని వస్తాడని సాతానుగాడు మాట్లాడుతున్నాడండి. కానీ ఏమంటాడు? అయ్యా, యెహోవా ఇచ్చును, యెహోవాయే తీసుకొని పోయాను. కానీ నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఇది యేసయ్య కృప మాత్రమే. ఆయన అంటాడండి, అంత స్థితిలో ఉండు కూడా అండి, దిగజారిపోయి పడిపోయి ఉండు కూడా, చెడిపోయి ఉండు కూడా, ఏమండి, బాగలేని వాడై ఉండు కూడా ఎవరి కోసం ప్రార్థన చేయటం మానలేదు తెలుసండి? ఏబు ఎవరి కోసం ప్రార్థన చేశాడో తెలుసండి? తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడండి. మనకు సంతోషంగా ఉన్నప్పుడు ఎదుటివాని కోసం ప్రార్థన చేస్తాం, కానీ శ్రమలో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు మన శత్రువుల కోసం మనం ప్రార్థన చేస్తామండి. కానీ ఏబు చేశాడు. మరి మనం చేస్తామండి? రోగముతో ఉన్నాడండి, కుష్ఠరోగిగా ఉన్నాడండి. మన అందరికీ తెలిసిన మాటలేనండి. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఆయనకున్న అన్ని సర్వనాశనం చేశాడు సాతానుగాడు. ఇక చివరికి మిగిలింది ఎవరంటే కొడుకులు, బిడ్డలు, గొర్రెలు, ఒంటెలు, ఎద్దులు, పనివాళ్ళని, ఆస్తులన్నీ సర్వనాశనం చేశాడు సాతానుగాడు. ఇక ఏబు భార్య మాత్రమే మిగిలిపోయారు. వారిద్దరు మిగిలినా కూడా ఏబుకి ఏ రోగం ఉందండి? కుష్ఠరోగం ఉండి ఇవన్నీ పోయిన తర్వాత, అమ్మ ఒక్కటి ఆలోచించండి దయచేసి. దేవుని యందు ఎంత నమ్మకంగా ఉన్నాడో తెలుసండి. ఎంత నమ్మకంగా ఉన్నాడని చూడండి ఒకసారి.
అన్నిటిని పోయి కూడా ఏబు స్నేహితుల కొరకు ప్రార్థన చేసిన తర్వాతే మునపట ఉండదానికంటే అధికంగా దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఫస్ట్ ఉండదానికంటే సెకండ్ దేవుడిచ్చిన ఆశీర్వాదము చాలా అభివృద్ధి చూశాడు. ఫస్ట్లో ఉండదానికంటే కూడా ఎక్కువగా దీవించబడదు ఎప్పుడు తెలుసండి? స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు. మనం ఎప్పుడు చేస్తామండి ప్రార్థన అంటే? మనకు నచ్చినప్పుడు, మెచ్చినప్పుడు, మనకంటే ఎవరైతే ఇష్టంగా మనకందరి మంచిగా ఉంటారో వాళ్ళ కోసం ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన చేస్తాము, పలకరిస్తాము, పరామర్శిస్తాము. వాళ్ళ ఇంటికి అప్పుడు మనం వెళ్తాం కదండి. అప్పుడు వాళ్ళతో మాట్లాడటం కానీ, వాళ్ళకి ఏదైనా మనం ఇవ్వటానికి కానీ, వాళ్ళు మన ఇంటికి రావటానికి కానీ అప్పుడు చేస్తారు. కానీ ఏబు అట్ట చేయలే. మరియు ఏమండి, ఏబు తన స్నేహితుని నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఏమండి, యెహోవా తన క్షేమ స్థితిని అంతకంటే కూడా రెట్టింపుగా దేవుడు దయచేశాడని వాక్యం చలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి కోసం ప్రార్థన చేసినప్పుడు? ఇప్పుడు మీరు ఈ 40 రోజుల్లో గుర్తు చేసుకోవలసిన మాట ఏంటంటే, మీ స్నేహితులు మీరు దిగజారిపోయినప్పుడు, మిమ్మల్ని ఎవడైనా దూషించినప్పుడు వాని కోసం మీరు ప్రార్థన చెయ్యండి. అప్పుడు మీరు దీవించబడతారు, అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. దేవునికి స్తుతి కలుగును గాక. చేతులెత్తి చెప్పుదాం ఒక్కసారి. స్నేహితుల కోసం ప్రార్థన చేసింది ఎవరంటే ఏబు. చెప్పి అక్కడ మంచిగుండు ప్రార్థన చేయలేదండి. ఈనాడు నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు, నువ్వే దేవుని దగ్గరకు రావట్లేదు. నువ్వే దేవుని దగ్గరకు రాకపోతే నీ స్నేహితులు ఎలా మార్చగలవు? ఎలా వాళ్ళు మన దగ్గరకు రాగలరు? చూస్తుంటారండి మన అందరినీ. దేవునికి స్తుతి కలుగును గాక. ఆ ప్రార్థనకి వెళ్తారు కదండి, వాళ్ళే ప్రార్థన చేసుకుంటారండి. క్రిస్మస్ చేస్తారు కదండి, వాళ్ళే వండుకొని తింటారండి. కొత్త బట్టలు కట్టుకుంటారు కదండి, వాళ్ళే కొనుక్కొని కట్టుకుంటారండి. ఎదుటివాడిని ప్రేమించరండి, ఎదుటివానికి ఇవ్వరండి. దేవునికి స్తుతి కలుగును గాక. స్నేహితులు ఇంకొక మాట చెప్పనా? నువ్వు పలకరించినప్పుడు పరావాడిని, తెలియని వాడిని నువ్వు పరామర్శించి, నువ్వు మంచిగా మాట్లాడి అతనికి ఏదైనా ఇచ్చినప్పుడే నీకు వాడు మంచి స్నేహితుడు అవుతాడు. మంచి స్నేహితుడు నువ్వు ప్రేమించావు. ఇంకొక మాట చెబుతున్నా, నీకు తెలిసిన స్నేహితుడి కోసం ప్రార్థన చేసేదానికంటే నీకు తెలియని స్నేహితులు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. కొంతమంది స్నేహితులు అంటాకనే ఇప్పుడే ఫ్రెండ్షిప్ గుర్తొస్తుండ్రు. ఓ మావోడు కాలేజీలో ఉన్నాడు కాదు, మావోడు పలానా ఇంటికాడ ఉన్నాడు కాదు, మంచిదే. వాళ్ళ కోసం చెయ్యొద్దని నేను చెప్పట్లే, చెయ్యి, వాళ్ళ కోసం చెయ్యి. నీకు తెలియని వాళ్ళు ఉన్నారు చూసారా, నువ్వు ఎరగని వాళ్ళు ఉన్నారు తెలుసా, బాధల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు తెలుసా, వారి కోసం నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే అదే నిజమైన స్నేహం, అదే మంచి స్నేహితుడు. దేవుడు అందుకనే అనేకుల దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడ ఆయన ఎత్తుపుడుపులు చూపించలేదు, ఆయన ఎక్కడ కూడా పక్షపాతము చూపించలేదండి. అవునండి, ఎత్తుపుడుపులు ఎక్కడైనా చూపించాడు యేసుప్రభు? ఏమన్నా పరసందు చూపించాడు దేవుడు? ఏమన్నా అల్ప విశ్వాసం కానీ, అవిశ్వాసం కానీ, స్వార్థం కానీ ఏమైనా చూపించాడా? యేసుప్రభు ఏం చూపించాడంటే అందరినీ సరిగ్గా చక్కగా ప్రేమించుకుంటూ వెళ్ళాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన దీవించుకుంటూ వెళ్ళాడు. నిజమే, ఆయన ఒక త్రోవలో నడిచేటప్పుడు కానీ, ఒక వీధికి ప్రయాణం చేసేటప్పుడు కానీ, మరొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు కానీ, యేసు ప్రభు వెళ్ళి మరొక చివరి దాకా వెళ్ళాకరగా ఎంతమంది ఎదురు పడేవాళ్ళేనండి. గుడ్డు వాళ్ళు, మూగవాళ్ళు, ఏమండి కుంటి వాళ్ళు, ఏమండి పక్షవాయు కలిగిన వారు, ఇలా చాలామంది ఆయనకి ఎదురుపడ్డారు. కానీ ఆయన వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళకపోయినా ఆయనకి ఎదురుపడిన ప్రజలని నెట్టివేసి, తోసివేసి, వెనక వేసి వెళ్ళలేదండి. అందరిని చూసుకుంటా వెళ్ళాడు, అందరినీ పలకరించుకుంటా వెళ్ళాడు, అందరి కొరకు ప్రార్థన చేసుకుంటా వెళ్ళాడు. అందుకనే ఆయన ఎక్కడికి వెళ్ళినా జయం పొందుకొని వచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎక్కడికి పోయినా కూడా గొప్ప విజయాలు కలిగినాయండి. ఎందుకు కలిగినాయండి? ఆయనలో పక్షపాతము లేదు గనక. ఆయనలో పక్షపాతము లేదు గనక
ఆయనలో మనం చూడవలసింది ఏంటంటే ఒక మంచి ప్రేమను చూస్తాం మనం. మనలో ఉందండి అలాంటి మనసు? మనలో ఉందండి. మనకి ఎదుటొచ్చినోడు కూడా దాటేసి మనం ఏం చేస్తామండి, మనకు నచ్చినోని దగ్గరికి వెళ్తుంటామండి. అలా చేయబాకండి. ఏబు తన స్నేహితుల కోసము ప్రార్థన చేశాడు. స్నేహితులంటే ఆయన రక్త సంబంధుకులు కాదు, ఆయన తోబుట్టున వారు కాదు, పరావారు, ఎరగనవారు, దేవుని దగ్గరికి రాని వారిని, అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే ఏబు మళ్ళా తన క్షేమ స్థితిని అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేతులెత్తి చెప్పండి ఒకసారి, గన్నుగెత్తి ఒకసారి దేవునికి గంభీరమైన స్వరం ఎత్తి చెప్పండి, హల్లెలూయా. నా మాటలు నిన్ను ముగిస్తున్న, దయచేసి వాక్యాన్ని ముగింపుకి తీసుకొస్తున్న ఈ రాత్రి ప్రభునందు దేవుని బిడ్డలారా, అపవాదిని శీఘ్రముగా మీ కాళ్ళ కింద వాణ్ణి చితకదొక్కటం అంటే ఇగో ఇవన్నీ మనం చేయటమే అపవాదిని మనము చితక తొక్కటం. మనం ఏం చేస్తున్నామంటే వాడు పడిగి పాడేటట్టుగా చేస్తున్నాం. ఎదుటోడు వచ్చాడు అనుకో, ప్రేమించం, వాడు ఆడుతూనే ఉన్నాడు, చూసావా నిన్ను పలకరించలేదు కదా అదే అని వాడు చూపిస్తాడు అక్కడ ఏలు పెట్టి. దేవునికి స్తుతి కలుగును గాక. ఎక్కడ కొట్టావు నువ్వు అన్ని, ఎక్కడ దొక్కావు నువ్వు అన్ని, దేవునికి స్తుతి కలుగును గాక. పేద బిడ్డలు కనపడ్డారా, ఎదవరాలు ఎదురొచ్చారా, వాళ్ళని ప్రేమించి వాళ్ళని పలకరించెళ్ళు. అది నిజమైన స్నేహం, నిజమైన స్నేహితులు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి మీకు చక్కటి మాటలు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, అపవాదిని శీఘ్రముగా వాణ్ణి మీ కాళ్ళ కింద సెతక త్రొక్కటం అంటే ఇదిగో ఈ సూత్రాలు మనము చేయాలి. ఏబు నోటి మాట ద్వారా కూడా పాపము చేయలేదు. నోరే కాదండి, మనం కాళ్ళు, చేతులు, ముక్కులు, కళ్ళు, ఏవండి అవయవాలన్నిటితో ఇగో మంది మనం చేసేది కాక మందిది కూడా మనం వేసుకొని మన నోటితో మనం అబద్ధాలు ఆడుతున్నాం. అది పాపము కాదా? కాదండి అది. చెప్పండి, మనం చేసింది మనమే పాపం అయితే మళ్ళీ మందిది నువ్వు ఒకటి కొంత మీద వేసుకుంటున్నావు. వడ్డీకి డబల్ వడ్డీలాగా. వద్దు వద్దు బిడ్డ. అందుకని అపవాది మళ్ళీ ఏం చేస్తున్నాడంటే గద్దించు సింహము వల్లెవాడు అటు ఇటు, చెప్పండి, అటు ఇటు. ఇంట్లోకి పోతావా అక్కడ ఉన్నాడు, బయటికి వెళ్తావా అదే అటు ఇటు. అంటే మరి నువ్వు ఎటు వెళ్ళినా ఉంటాడు అంతే. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేతులెత్తి ప్రభుకు స్తోత్రాలు చెప్పుదాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, గద్దించు సింహము వల్లెవాడు అటు ఇటు ఎవరిని మింగుదునామని అపవాది గర్జించు సింహము వల్లే ఎవరిని మింగుదునని ఎతుకుతూ తిరుగుతున్నాడంట. అబ్బా, ఇవ్వండి, దేవుని యొక్క వాక్యం ఏముందో తెలుసా? మీరు ఏకుని లేచి పెందడకని లేచి ఏకుని దేవుని ఎతకండి అన్నాడు. దేవుని మనం వెతకమని దేవుని వాక్యం చెబుతుంటే వాడు కూడా ఏం చేస్తున్నాడు? మింగటానికి వాడేం చేస్తున్నాడు? మీరు అర్థం చేసుకోవట్లేదండి. మనమే తెలివి కలిగిన వాళ్ళం కాదండి. దేవుని వాక్యం ఏం చెప్పింది? మీరు లేచి రేయి మొదటి జామున వెతకండి, అడగండి, మీరు ఎతకండి, మీకు నేను దొరుకుతానంటే వాడు కూడా ఎతుకుతూనే ఉన్నాడంట. మరి నువ్వు ఎలాగైతే మంచిని ఎతికినావో, నువ్వు ఎలాగైతే మంచి వాటిని ఎతికావో, వాడు కూడా నువ్వు ఎక్కడ పడిపోవాలో వాడు ఎతుకుతాడంట. అయితే వాడికి మనము దొరకకుంటుండాలంటే ఇగో నేను చెప్పిన స్తోత్రాలన్నీ కూడా ఇవన్నీ మనం పాటిస్తే నువ్వు వాడిని నిజంగానే నీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కుదువుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, చాలామంది వద్దనే మనం చేస్తుంటామండి. అదేనండి దేవునికి విరోధమైన పనులు. అపవాది వాడు ఎవరిని మింగుదునని వాడు అటు ఇటు తిరుగుతున్నాడని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మనందరిలో దీవించాలని నేను ఆశిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథముల నుంచి అమ్మా నువ్వు కృప పొందుకుందువుగాక.